అనిపించిందమ్మా మీకు? మరి ఎప్పుడైనా చేస్తారా? మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుందమ్మా. ఓకేనా? ఈ హాస్టల్ లైఫ్ చాలా పీస్ఫుల్ లైఫ్ కదా. ఇక్కడ మీరు అలవాటు చేసుకుంటే ఫ్యూచర్లో మీరు ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఒక కొంచెం ధ్యానం అలవాటు చేసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా మీ ఫేస్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. సార్ వాళ్ళ ఫేస్ చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. గ్లో అనేది కనిపిస్తుందా? నా ఫేస్కి సార్ వాళ్ళ ఫేస్కి డిఫరెన్స్ చూడండి ఒకసారి. నేను టెన్షన్ ఉన్నానా? మీ ఫేస్లో కూడా కొంచెం గ్లో కనిపిస్తుంది, అవునా? కానీ సార్ వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఒక్క పాయింట్, చికెన్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది అన్నారు. కానీ మనకిచ్చిన మెనూలో 2 times చికెన్ ఉంది, 6 times ఎగ్ ఉంది. దాన్ని మనం అవాయిడ్ చేయలేము. ఆఫ్టర్ 10th క్లాస్ కావాలంటే మీరు హాస్టల్ నుంచి బయట పడినప్పుడు కావాలంటే నాన్ వెజిటేరియన్ని వదిలిపెట్టండి. నేను కూడా ఇలాంటి ఒక క్లాస్కి మోటివేట్ అయ్యి ఎన్సీసీ కెడెట్గా ఉన్నప్పుడు ఇలాంటి ఒక క్లాస్కి మోటివేట్ అయిపోయి 7.5 years చికెన్ తినలేదు, ఎగ్ తినలేదు, ఎగ్గే తగలేదు అసలు. 7.5 years. సికింద్రాబాద్ క్యాంప్లో ఎల్ఐడిసి క్యాంప్ అని అంటారు. August 15th రోజు వెళ్ళాము. మానేశాను, అసలు ఏం తినేదాన్ని కాదు. అలా మీరు కూడా మోటివేట్ అవ్వండి. కాకపోతే 10th క్లాస్ తర్వాత ఇక్కడ మీకు ఇచ్చింది మాత్రమే తినాలి కాబట్టి దాన్ని చేసుకోండి అమ్మా.